మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ బంద్కు పిలుపునివ్వడంతో బెల్లంపల్లిలో వ్యాపారస్తులు, ప్రైవేట్ విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఈ నెల 17న కేతనపల్లిలో రాళ్ల దాడి జరిగింది. ఈ అల్లర్ల కేసులో బాల్కసుమన్ను నిన్న పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆదిలాబాద్ కు మాజీ మంత్రి హరీష్ రావు బయలుదేరారు. రిమాండ్ లో ఉన్న బాల్కసుమన్ను కాసేపట్లో హరీష్ రావు పరామర్శించబోతున్నారు. రాళ్ల దాడి కేసులో అరెస్ట్ అయి ఆదిలాబాద్ జైల్లో ఉన్న బాల్కసుమన్ తో హరీష్ ములాఖత్ కానున్నారు. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అరెస్టును నిరసిస్తూ బీఆర్ఎస్ బంద్కు పిలుపునివ్వడంతో బెల్లంపల్లిలో వ్యాపారస్తులు కావచ్చు, అటు ప్రైవేట్ విద్యా సంస్థలు అన్ని స్వచ్ఛందంగానే బంద్లో పాల్గొంటున్నాయి. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఈ నెల 17న మనం చూసాం కేతనపల్లిలో రాళ్లదాడి జరిగింది. మరి ఈ అల్లర్ల కేసుకు సంబంధించి బాల్కసుమన్ను నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కూడా విధించింది. మరి ఇదే ఇష్యూకు సంబంధించి అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంటనేది వివరించడానికి మా ప్రతినిధి మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, మరి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు బాల్కసుమన్ కు మరి రాళ్ల దాడికి సంబంధించి. మరి ఆదిలాబాద్ కు మాజీ మంత్రి హరీష్ రావు కూడా మరి కాసేపట్లో వెళ్ళబోతున్నారు. అక్కడ బాల్కసుమన్ పరామర్శించబోతున్నారు కదా. ఈ నేపథ్యంలో అక్కడ బంద్ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ కార్యకర్తల నిరసనలు కావచ్చు, ఎలా ఉంది పరిస్థితి అంతా? బాల్కసుమన్ అరెస్ట్ నేపథ్యంలో ఈరోజు మంచిర్యాల జిల్లా అంతా కూడా బంద్కు పిలుపునిచ్చారు. బంద్ ఉదయం నుంచి సజావుగా సాగుతుందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు అన్ని సెంటర్లలో ర్యాలీగా వస్తూ తమ నిరసన తెలుపుతున్నారు. కొన్ని చోట్ల ధర్నాలు, ఆందోళనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా కేంద్రము, చెన్నూరు, బెల్లంపల్లి, అలాగే కేతన్పల్లి ఇష్యూకు కారణమైనటువంటి కేతన్పల్లిలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇటు ఆదిలాబాద్కి మరికొద్దిసేపట్లో మాజీ మంత్రి హరీష్ రావు చేరుకోబోతున్నారు. ఆదిలాబాద్ జైల్లో ఉన్నటువంటి బాల్కసుమన్ సహా మరో ఇద్దరిని బీఆర్ఎస్ నాయకులని సేమ్ రిమాండ్ విధించింది కోర్టు ఇదే విషయంలో. సో వాళ్ళని కూడా పరామర్శించబోతున్నారు. వాళ్ళని ములాఖాత్ అవ్వడంతో పాటుగా వారికి మద్దతు తెలుపుతూ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ బాల్కసుమన్ ఇష్యూలో చాలా సీరియస్గా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి అందరు నాయకులు బాల్కసుమన్ ఇష్యూపై స్పందించారు. కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేయాలనే పిలుపుని కూడా ఇచ్చారు. బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన నిర్వహిస్తోంది. ఇప్పటికే ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో బంద్ కాల్ పిలువనివ్వడంతో మంచిర్యాల జిల్లాలో ఉదయం నుంచి కూడా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. రోడ్ల మీదకి వచ్చి బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యాలు కనబడుతూ ఉన్నాయి. తమ నిరసన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేతన్పల్లి మున్సిపాలిటీ వ్యవహారం చినికి గాలివాలిలా మారిందనే చెప్పుకోవచ్చు. ఒక చిన్న మున్సిపాలిటీ, 22 వార్డులు ఉన్నటువంటి ఒక చిన్న మున్సిపాలిటీ విషయంలో కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పరస్పరం చేసుకుంటున్నటువంటి ఘర్షణలు, రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోయి చినికి గానిలో మారి ఇప్పుడు బంద్ కాలు జైలుకు వెళ్ళడం వరకు కూడా వెళ్ళిందనే చెప్పాలి. అయితే గోపాలకృష్ణ, మరి హరీష్ రావు ఎంతసేపట్లో అక్కడికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? మరొక అర్ధగంటలో హరీష్ రావు ఇక్కడికి చేరుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. జైల్లో ఉన్నటువంటి బాల్కసుమన్తో పాటుగా మరో ఇద్దరు బీఆర్ఎస్ నాయకుల్ని ఆయన పరామర్శించబోతున్నారు. ఇక 14 రోజుల రిమాండ్ని కోర్టు విధించినప్పటికీ బెయిల్ ప్రయత్నంలో పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ కూడా బాల్కసుమన్కి అడ్డగా ఉన్నారు. బాల్కసుమన్తో పాటుగా అరెస్ట్ అయినటువంటి ఇతర బీఆర్ఎస్ నాయకులు, అలాగే కేసులు నమోదైనటువంటి 19 మంది బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇప్పటికే తన ప్రయత్నాన్ని మొదలుపెట్టింది.
నిలబెట్టింది. ఇక్కడ ఉన్నటువంటి బాల్క సుమను మరో ఇద్దరు నేతలతో పాటుగా మరికొంతమందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళందరికీ బెయిల్ కోసం ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. బెయిల్ ఖచ్చితంగా తెప్పించేటువంటి అవకాశం ఉంటుంది, బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందనే బీఆర్ఎస్ నమ్మకంతో ఉంది. సో ప్రస్తుతం ఆదిలాబాద్ జైల్లో ఉన్న బాల్క సుమన్ సహా మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులని మరికొద్దిసేపట్లో సుమారుగా ఒక అర్ధగంట పట్టేటువంటి అవకాశం ఉంది. ఈ అర్ధగంట తర్వాత హరీష్ రావు ఇక్కడికి చేరుకోబోతున్నారు. హరీష్ రావు పరామర్శిస్తారు. మరి ఒకవైపు పరిస్థితి ఎలా ఉంటే మరి మున్సిపల్ ఎన్నిక కేతనపల్లికి సంబంధించి మున్సిపల్ ఎన్నికకు సంబంధించి ఎప్పుడు జరగబోతోంది? చైర్పర్సన్ కానీ చైర్మన్ కానీ ఎన్నుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఎస్, అదొక సందిగ్ధమైనటువంటి పరిస్థితి అనేది చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ కౌన్సిలర్లు, సిపిఐ కౌన్సిలర్లు వీళ్ళిద్దరు కూడా పొత్తుగా ఇక్కడ ఉన్నారు, మ్యాజిక్ నెంబర్ దాటి ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ కేవలం 7 వార్డులు మాత్రమే కైవసం చేసుకుంది. మరొక ఇండిపెండెంట్ కౌన్సిలర్ మాత్రం వాళ్ళకు తోడుగా ఉన్నారని చెప్పొచ్చు. ఇలా మొత్తం కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి 2 సార్లు వాయిదా పడింది. కానీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్లకు సంబంధించిన ఎన్నిక సమయంలో గొడవ జరగడంతో ఆ రాద్ధాంతమే ఇక్కడ దాకా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక చైర్మన్, వైస్ చైర్మన్లకు సంబంధించిన ఎన్నిక ఇప్పుడప్పుడే ఉండకపోవచ్చు అనేటువంటి అవకాశాలు ఇప్పుడు మన పరిస్థితుల్లో ఈ పరిణామాలను బట్టి అర్థమవుతోంది. ఎందుకంటే కౌన్సిలర్లు కూడా కేసులు నమోదయ్యాయి, కౌన్సిలర్ల పైన కూడా కేసులు నమోదయ్యాయి. సో వాళ్ళు కూడా దీనికి సంబంధించినటువంటి లీగల్ ఫైట్ చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. సో ఒకవేళ దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్, చైర్మన్, వైస్ చైర్మన్కి సంబంధించిన ఎన్నిక నోటిఫికేషన్ ఈ 2-3 రోజుల్లో కనుక వస్తే అది పరిస్థితులు ఎటువైపు దారి చేస్తుంది అనేటువంటిది చూడాలి. ఎందుకంటే ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో, ఇంత హీట్ పొలిటికల్ టైంలో డెఫినెట్గా ఇప్పుడు ఉండే అవకాశాలు అయితే లేవు. మరొక 2-3 రోజుల తర్వాతే ఈ ఇష్యూ చల్లారిన తర్వాతే నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గోపాలకృష్ణ.